సెకండ్ మ్యారేజ్పై రేణు దేశాయ్ ఏం స్పందించారు అంటే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో అయితే రేణు దేశాయ్ గారు తన మనసులోని మాటలని బయటపెట్టారనమాట. సో ఆవిడకి సెకండ్ మ్యారేజ్ చేసుకునే స్కోప్ ఉన్నా కూడా ఆవిడ చేసుకోలేకపోవడానికి కారణాలు ఏంటని కూడా అడగ్గా, అయితే పవన్ కళ్యాణ్ గారితో ప్రేమ, వివాహం, విడాకులు ఇవన్నీ కూడా ఆవిడ జీవితంలో కొన్ని చాప్టర్స్ లాగా జరిగిపోయాయి అనమాట. సో ఇంకా తర్వాత ఆవిడ లైఫ్ అంతా కూడా పిల్లల కోసమే డెడికేట్ చేశారు. సినిమాలు కానీ అన్నీ వదిలేసుకుని, అట్లాగే పొలిటికల్గా కూడా అవకాశాలు వేరే వేరే పార్టీల నుంచి వచ్చినా కూడా, అటు తెలుగు రాష్ట్రాల నుంచి కానీ బెంగాల్ నుంచి కానీ వచ్చినా కూడా ఆవిడ వదులుకున్నారు. ఎందుకంటే పిల్లల బాధ్యత అనేది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడకి పిల్లలంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక మదర్గా ఆవిడ చేయాల్సిన బాధ్యతలు ఎలా తీసుకుంటుందని చెప్పి. సో ఆవిడైతే మరి ఓజీ సినిమాలో అకిరానందన్ ఉన్నాడా అని అడగ్గా, అది అకిరా ఇంకా ఎందులో నటించట్లేదు, అతను నటిస్తే మొదట నేనే చెప్తాను, అతని ప్లాన్ ఏంటనేది ఇంకా తను ఎవరికి రివీల్ చేయట్లేదు. సో తను ఏదైతే చేయబోతున్నాడో అది నేను నా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానని చెప్పి కూడా ఆవిడ చెప్పారనమాట. సో అట్లానే ప్రేమ వివాహం దాన్ని మళ్ళీ వివాహం చేసుకుంటారని అడగ్గా, లేదండి ఒకప్పుడైతే నేను చేసుకునేదాన్ని, ఎందుకంటే పిల్లలు అనేది వాళ్ళు పెరిగి పెద్దయ్యారు, ఇప్పుడు ఒక కొత్త పర్సన్ని, ఒక స్ట్రేంజ్ పర్సన్ని తీసుకొచ్చి ఇట్లా చేయాలి అంటే అది ఖచ్చితంగా వాళ్ళ వల్ల అవ్వదు. సో అందుకని నేను నా పిల్లల కోసమే నా లైఫ్ అంతా ఇంకా ఉంటాను అని చెప్పి, అలాగే పెట్స్ అంటే కూడా నాకు ఇష్టము, ఏవైతే జంతువులు వాటిని ప్రేమించుకుంటూ ఉంటానని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా పిల్లల మీద ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నారని చెప్పి. సో ఈ రోజుల్లో ఇలా ఎవరు ఉంటున్నారు, ఏ స్టార్స్ని చూసినా కూడా వేరే వేరే వాళ్ళు ఇష్టం వచ్చిన లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లల్ని వదిలేసి. కానీ రేణు దేశాయ్ గారు మాత్రం అలా కాకుండా పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళ గైడెన్స్ అంతా చేసి ఒక దారిలోకి అయితే తీసుకొచ్చారనమాట. సో మరి ఆవిడ రెండో పెళ్ళి ఇదంతా కూడా లేదని చెప్పి, అప్పట్లో నిశ్చితార్థం అయిందని చెప్పి కథనాలు వచ్చాయంటే అదంతా నా వ్యక్తిగతం, ఇక దాన్ని నేనేం పట్టించుకోదలుచుకోలేదు. సో అన్నీ వదిలేసి నా పిల్లల కోసమే ఉంటాను అయితే ఆవిడ క్లారిటీ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆవిడ నిబద్ధత, ఆవిడ కమిట్మెంట్ అర్థమవుతుంది. సో మరి అటు పిల్లలు తల్లిదండ్రి సరిగ్గా లేకుండా ఇబ్బంది పడుతున్నా కూడా ఆవిడ మాత్రం ఎక్కడా లోటు లేకుండా పెంచుతూ, ఇటు తండ్రి తరపు ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కానీ అన్నింటిలో కూడా వాళ్ళని పంపిస్తూ ఫుల్గా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి అకిరానందన్ హీరో అవుతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు తెరంగేట్రం ఉంటుందని చెప్పి. సో తను మాత్రం మరి మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, లేదంటే వేరే వేరే క్రాఫ్ట్స్లో చేయాలని మాత్రం అతను అనుకుంటున్నాడంట. సో మరి చూద్దాం అకిరానందన్ ఎంట్రీ ఉంటుందా ఓజీతో, లేదంటే తర్వాత ఇంకేదైనా సోలోగా సినిమా చేస్తాడా. సో మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కంప్లీట్గా వెళ్ళిపోయినా అటు అకిరానందన్ వదిలేసి వెళ్ళాలని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుంటున్నారనమాట. సో మరి చూడాలి అకిరానందన్ ఎప్పుడు లాంచ్ అవుతాడు. మరి వాళ్ళ తల్లి కూడా తను ఒక యాక్టర్ అవ్వడం తన డ్రీమ్ అని కూడా చెప్తుందనమాట. తను ఒక బిగ్ లెవెల్లో చూడాలని చెప్పి నా డ్రీమ్ అని కూడా రేణు దేశాయ్ గారు చెప్పారు. సో మరి ఈ మాటలన్నీ కూడా ఫుల్గా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో మరి ఇప్పుడు అందరి ఫోకస్ కూడా అకిరానందన్ ఎంట్రీ మీదే ఉందన్నమాట. సో మరి అకిరానందన్ ఎప్పుడు వస్తాడు, ఓజీతో వస్తాడా రాడా అనే బిగ్ సస్పెన్స్ అయితే నెలకొంది. సో మరి చూద్దాం ఎప్పుడు అకిరానందన్ ఎంట్రీ ఉంటుంది, వాళ్ళ మదర్ ఎప్పుడు హ్యాపీ అవుతారు.